బిగ్ బాస్ ఆల్ అబౌట్ హిస్ క్యారెక్టర్. ఇదైతే మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చే ఎవరైనా సరే నెక్స్ట్ సిరీస్లో వచ్చేవాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక షౌటింగ్ షో కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నువ్వు దాంట్లో చాలా నేర్చుకోవచ్చు. సో ఆ క్యారెక్టర్ మన క్యారెక్టర్ మనం చూపించడం వదిలేసి ఏంటి కావాలని చూపించిన మళ్ళీ తేడానే, కావాలని యాక్ట్ చేసిన తేడానే ఎక్కడ చోట దొరికేస్తాం. అన్ని వారాలు ఉండలేరు. అసలు క్వశ్చనే లేదు. ఏంటి ఉండేది అక్కడికి కాదు, అట్లా అయిపోతుంది అక్కడ అసలు. కానీ నేను కొంతమంది బిగ్ బాస్ విన్నర్స్ని హౌస్లో చూసి ఒక ఇది చేసి తర్వాత నా షోకి వచ్చిన తర్వాత తేలిపోయింది ఇన్ని రోజులు డ్రామా ఆడితే బిగ్ బాస్ కూడా బ్లాక్మెయిల్కి లొంగిపోయాడా అనేసి. అంటే ఫాలోవర్స్ ఉంటారు, ఓట్లు ఉంటాయి, ఇదంతా ఉంటుంది కదా. మనకి ఎవడు ఉంటాడండి. మనం ఈ సోషల్ మీడియా పెట్టేసి దీనికి ప్రమోషన్కి పెట్టుకుంటాం, అది తప్పు కాదు. ఎందుకంటే నేను 10 సంవత్సరాల తర్వాత వస్తున్నా కాబట్టి ఒక 3 పిల్లలు మన విన్ వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు. ఆ 3 పిల్లలు మాత్రం ఆ కాకినాడ పిల్లని ఒక అమ్మ, ఆ అమ్మాయి అయితే వాలంటరీగా, వీళ్ళందరూ వాలంటరీ, నేనేమి ఇవ్వాలా కానీ వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఖచ్చితంగా. వాళ్ళు వాలంటరీగా అభిమానంతో నాకు చేశారు. అది ఉండొచ్చు. దాన్ని ఆ పిల్లల్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం అక్కడ కాకపోయినా ఇక్కడైనా దొరికేస్తాం. అదే కదా, ఇక్కడైనా దొరికేస్తాం. ఒక కంటెస్టెంట్ నా గురించి మాట్లాడుతూ ఇట్లా అని ఏదో మాట్లాడాడు, చూశాను. ఇంతకుముందు వెళ్ళొచ్చిన కంటెస్టెంటే. నాకు అనిపించింది వీళ్ళు మారరు, ఇంతే, ఈ క్యారెక్టర్లే ఇంత. కింద కమెంట్స్ చూస్తే అదే మాట అందరూ, నీకు అంత లేదు. సో నేనేమంటా అంటే మనం పిచ్చోళ్ళని చేస్తున్నామని ఎప్పుడు అనుకోవద్దు. జనాన్ని పిచ్చోళ్ళని చేస్తే బిగ్ బాస్ని బయటకు వచ్చిన తర్వాతనే దొరికిపోయారు. నా షోలో అయితే దొరికిపోయారు. నేను అదే చెప్తున్నాను, మనం ఎంత యాక్ట్ చేసినా దొరికేస్తాం. అక్కడ కూడా దొరికేస్తాం. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సీజన్స్లో 24 అవర్స్ లేకపోవటం. 24 అవర్స్ ఉంటే ఇప్పుడు సపోజ్ నాకు ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం, నేను పెద్ద టీంను పెట్టాను ఇక్కడ, ఈ టీంను పెట్టేసి చేపిస్తున్నాను అనుకోండి, వాళ్ళకి దొరికేస్తాయి వీడియోలు. ఆపోజిట్ చాలామంది ఇప్పుడు సపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి దొరికేస్తాయి ఈ వీడియో. అదే జరిగిందిగా. గెలిచిన తర్వాత ప్రశాంత్కిను అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ, అతను పాపం జైలుకి వెళ్ళి వచ్చి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన క్యారెక్టర్స్ని బయట పెట్టేస్తారు. సో కాబట్టి అలా చేయటానికి నేను వచ్చిన తర్వాత చూశానండి, చాలా ట్రై చేశారు.